त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन పద్మపత్రమివాంభసా. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకును నీటి బిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడ్డ. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును అతడికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపును. ఇచ్చట ముందు శ్లోకంలో చెప్పినట్టుగా ఎవరు ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరిస్తారో వారు తామరాకు మీద నీటి బిందువులాగా ఉండగలుగుతారు, కర్మయోగులుగా అని చెప్పారు. అలానే రెండో శ్లోకంలో ఎవరి జ్ఞానము అజ్ఞానము చేత దహించబడుతుందో వారు ఉత్తములు అన్నట్టుగా చెప్పారు. ఇలా రెండో శ్లోకంలో ఎవరి జ్ఞానము చేత దహించబడిద్దో అప్పుడు మాత్రమే మరలా కర్మయోగులుగా ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించి అప్పుడు తామరాకు మీద నీటి బిందువులాగా ఉండగలుగుతారు. కాబట్టి మొదటి శ్లోకంలో చెప్పినట్టుగా తామరాకు మీద నీటి బిందువులుగా ఫలాపేక్ష లేకుండా ఉండగలగాలి అంటే, కర్మలు చేయగలగాలి అంటే ముందు జ్ఞానము చేత దహించబడాలి. కాబట్టి ఆ జ్ఞానాన్ని ముందు పొందాలి. బాగా భగవద్గీతను అర్థం చేసుకుంటూ భగవద్గీత ఆధారిత సాధన చేస్తూ జరిగితే అప్పుడు ఈ రెండు శ్లోకాల్లో చెప్పిన విధంగా అన్ని ఫలితాలను పొందుతారు. ముందు భగవద్భక్తితో ఆధ్యాత్మిక సాధనలతో ఆ కృష్ణుని కృపని పొందగలిగిన వాళ్ళే ప్రతి శ్లోకంలో చెప్పినటువంటి విధంగా జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారు. ఇవన్నీ వినటము, అర్థం చేసుకోవటం, సాధన చేయటం అనేది చాలా ప్రధానం. ఆ తర్వాతే మార్పులు వస్తాయి, శ్రీకృష్ణ పరమాత్మకి దగ్గర అవుతారు, జీవితం సార్థకం అవుతుంది. అలా కాకుండా ఎన్నిసార్లు విన్నా కానీ మార్పులు రావు, పై సాధన చేసినా సరే మార్పులు రావు. నిబద్ధతతో, లక్ష్యంతో భౌతికంగా ఎన్ని కావలసిన మార్పులు చేసుకుంటూ సింపుల్గా ఉంటూ ఆధ్యాత్మికంగా మాత్రం హై లెవెల్కి వెళ్ళాలనే లక్ష్యాన్ని ప్రధానంగా పెట్టుకొని దానికి తగ్గట్టుగా ప్రతినిత్యం ఉంటేనే అప్పుడు ఎన్ని గొప్ప మార్పులు వస్తాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం